వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. హలో గైస్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్. మనకి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టే 0 to 1 year, వన్ ఇయర్ వరకు ఉంది. శాలరీ ఇంకా పెట్టలేదు. అండ్ జాబ్ టైప్ వచ్చేసి లొకేషన్ చూసి ఫుల్ టైము. లొకేషన్ వచ్చేసి బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, అక్రాస్ ఇండియా ఉన్నది. సో మనకి డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో రోల్ చూసుకున్నట్లయితే design and build the test and assemble, support and configure the applications using the business requirements మనం చేయాల్సి ఉంటుంది. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏబిఏపి డెవలప్మెంట్ ఆన్ HANA అండ్ CDS, AMDP, పర్ఫార్మెన్స్ అనాలిసిస్. సో వీటినైతే ప్రిఫర్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఆఫ్ BE, BTech, ME, MTech ఆర్ MSA, MCA ఎనీ ఇయర్ పాస్డ్ అవుట్ ఆఫ్ టిల్ 2024. సో ఏ ఇయర్ బ్యాచ్ అయినా పర్లేదు. సో అప్లికేషన్ కోసం ఇక్కడ అప్లై నౌ కొట్టండి. ఐ హ్యావ్ యాన్ ఆల్రెడీ అకౌంట్ ఉంటే పర్లేదు. ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఇలా కొట్టండి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎలా ఇవ్వాలని. సో ఇలా JAS ఇలా ఇవ్వకూడదు, ఫుల్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత చూసుకున్నట్టయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ ఫోటోని ఏమో ఇలా వైట్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండేటట్టు దిగండి. ఇలా మీ జనరల్గా అలా దిగమాకండి, అది ఒప్పుకోదు. అండ్ గౌట్ ID కార్డు వచ్చేసి ఇలా ఫోటో దిగండి. ఫోటో మొత్తం ఇలా ఫోటో తీసి పెట్టండి. ఇలా హాఫ్గా మాత్రం దిగొద్దు. దాని తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని రైట్ కొట్టి నెక్స్ట్ అని నొక్కండి. సో రిజిస్టర్ ఫామ్ వచ్చేసింది. ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్. సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారో చేయండి. జాబ్ బోర్డా, సెన్సర్, ఎంప్లాయీ రిఫరల్, మీడియా, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్, క్యాంపస్, ఏదైనా కానీ. తర్వాత వచ్చేసి మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మిడిల్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి. యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ కాలేజీలో చదువుతున్న రోల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మెయిల్ ID ఇచ్చేయండి. కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ప్రైమరీ మీరు ప్రజెంట్ వాడుతున్న నెంబర్ మాత్రమే ఇవ్వండి. అండ్ వాట్సాప్ కన్సెంట్ అంటే ఎస్ అని ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు వాట్సాప్ ద్వారానే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీ మమ్మీది కానీ మీ డాడీది కానీ ఎవరో ఒకరిది నెంబర్ ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, జెండర్ ఇవ్వండి. అండ్ రెసిడింగ్ స్టేట్ వచ్చేసి తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి. కరెంట్ అడ్రస్ వచ్చేసి కరెంట్ అడ్రస్ లైన్ వచ్చేసి ఇచ్చేయండి. తర్వాత పిన్ కోడ్ ఇవ్వండి, సిటీ ఇవ్వండి, స్టేట్ ఇవ్వండి, కంట్రీ ఇచ్చేయండి. పర్మనెంట్ అడ్రస్ అక్కడ మీరు పర్మనెంట్గా ఉంటే పర్లేదు, రెండింటిని ఒకటే ఇచ్చేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఎడ్యుకేషన్ టైప్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అని ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు కొన్ని సెక్షన్స్ అడుగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఇలా కొన్ని అడుగుతుంది. సెలెక్ట్ డిగ్రీ, కాలేజ్ నేము, బ్రాంచ్, యూనివర్సిటీ నెంబరు, స్టార్టింగ్ ఇయర్, మంత్ అండ్ ఇయర్, ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, పాస్ అవుట్ ఇయర్ అన్నీ అడుగుతుంది. CGPA ఇచ్చేయండి. చేసిన తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్, టోటల్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ ఇవ్వండి, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇచ్చేయండి. ఇక్కడ డు నాట్ ఇంక్లూడ్ ఇంటర్న్షిప్స్ అన్నారు, సో అది చూసుకొని ఇవ్వండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అండ్ ప్రైమరీ స్కిల్ సెట్ వచ్చేసి ఇవ్వండి, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, దేని మీద చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి, సో ఇచ్చేయండి. అండ్ సెకండరీ స్కిల్ సెట్ మీ స్కిల్ సెట్ని బట్టి మెన్షన్ చేయండి. అండ్ సర్టిఫికేషన్ డీటెయిల్స్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో హ్యావ్ యూ డన్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫారెన్ లాంగ్వేజెస్ అంటే నాట్ అప్లికేబుల్ అని ఇవ్వండి. హ్యావ్ యూ డన్ ఎనీ కోర్స్ ఇన్ ఫారిన్ లాంగ్వేజ్ అంటే ప్రిఫర్ టు బి అంటే నో అని ఇచ్చేయండి. నాట్ అప్లికేబుల్ ఇచ్చేయండి, ఎందుకంటే ఇందులో ఇంగ్లీష్ లేదు. తర్వాత వచ్చేసి ప్రిఫర్ లొకేషన్ మీకు ఎలా ఉంటే అలా, హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ముంబై ఉంది, అలా మీ 3 లొకేషన్స్ ఇచ్చేయండి. ఆ తర్వాత వచ్చేసి డిడ్ యూ కంప్లీట్ రిలవెంట్ డిగ్రీ విత్ ఇన్ స్టిమ్యులేటెడ్ డ్యూరేషన్ ఫర్ ద డిగ్రీ అంటే కంప్లీట్గా డిగ్రీ కంప్లీట్ చేశారని అడుగుతున్నారు. అంటే మీరు హైరింగ్ చేసుకునే ప్రాసెస్లో కల్లా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలని చెప్తున్నారు. అండ్ స్టాండింగ్ బ్యాక్లాగ్ వచ్చేసి ఏమన్నా ఉండి ఇవ్వండి, అసలు అయితే ఇవ్వకండి మ్యాక్సిమం. మీరు ఎప్పుడైనా సెంచర్తో వర్క్ చేశారని అడుగుతున్నారు, ఇక్కడ లేదని చెప్పండి. అండ్
మీరు లాస్ట్ 3 మంత్స్‌లో అసెస్మెంట్‌కి ఏమైనా ఇంటర్వ్యూ ప్రాసెస్ గానీ అప్రోచ్ అయ్యారా అసెంచర్‌లో అని అడుగుతున్నారు. నో అనివ్వండి. అండ్ ప్లీజ్ నోట్ సెలెక్ట్ యువర్ నేషనాలిటీ డ్రాప్ డౌన్ అని మీ నేషనాలిటీ ఇచ్చేసేయండి. ఇండియనా, నాన్ ఇండియనా అని. సో హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటే ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి. రెజ్యూమ్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు పర్టికులర్గా క్రియేట్ చేసి పెట్టండి. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. తర్వాత వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఇందాక చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండి క్లీన్ బ్యాక్గ్రౌండ్లో దిగి ఫోటో అప్లోడ్ చేయండి, అప్పుడే వస్తుంది. తర్వాత గౌట్ ఐడి అడుగుతుంది, పాన్ కార్డ్ అడుగుతున్నారు వీళ్ళు. సో మీ పాన్ నెంబర్ ఇచ్చేయండి, ఇక్కడ పాన్ కార్డ్ ఫోటో అప్లోడ్ చేయండి. డిజబిలిటీ కన్సెంట్ అంటే మీకు ఏమన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా అని అడుగుతున్నారు, ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు. అండ్ దాని తర్వాత అగ్రీ అని కొట్టండి. అగ్రీ తర్వాత అగ్రీ అని కొట్టేసి ఎస్ అని కొట్టి అగ్రీ కొట్టి తర్వాత ఎస్ అగ్రీ కొట్టండి. సేమ్ ఇక్కడ కూడా అంతే, అగ్రీ 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 అని కొట్టి ఇక్కడ ఫైనల్గా సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి. సో మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. వెల్కమ్ టు జాబ్ బోత్ తెలుగు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.